ఏపీకి పెట్టుబడులు వచ్చాయంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వ ఎంఓయూలు బూటకమని, ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాపై పోరాడతామని ఎంపీలు మిథున్ రెడ్డి, వరప్రసాద్ స్పష్టం చేశారు. జరిగిన సదస్సులో 22 లక్షల కోట్లు వచ్చిందని చెప్పి చంద్రబాబు గారు గొప్పగా ప్రశ్నిస్తా ఉన్నారు. గత సంవత్సరం ఇదే జనవరిలో జరిగిన దాంట్లో 4 లక్షల చిల్లర కోట్లు వచ్చిందన్నారు. ఏ పరిశ్రమ పెట్టేటప్పుడు ఢిల్లీలో డిఐపిపి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ప్లానింగ్ అని చెప్పి. అందులో ఎవరైనా కానీ దాంట్లో వాళ్ళ అంటే పెట్టే ఇండస్ట్రీ గురించి వాళ్ళు పర్మిషన్స్ కానీ మంచిగానే అప్లై చేస్తారు. అందులో చేసింది కేవలం 30,000 కోట్లే. పోయిన సంవత్సరం వచ్చిన 4,30,000 కోట్లు ఏదైతే ప్రకటించారో ఇదే వైజాగ్లో పెట్టిన సదస్సులో. అదేవిధంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే 4-5 వేల కోట్ల కన్నా పరిశ్రమలు రాలేదు. అది ఏదైతే ఈ వైజాగ్లో పెట్టారో ఆ ప్రోగ్రాం పెట్టకపోయినా కూడా ఆ 4,000-5,000 కోట్ల పెట్టుబడులు అయితే మన రాష్ట్రానికి వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా ఒక బోగస్ కార్యక్రమము. కేవలం ప్రత్యేక హోదా పైన వచ్చిన సెంటిమెంట్ని పక్కదవ పట్టించాలని చెప్పి ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేస్తానని చెప్పి కూడా మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఎంఓయూ అన్నది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అది అంతకంటే బూటకం. ఎందుకంటే మొదట్లో వాళ్ళు చెప్పేస్తారు తప్ప ఆ తర్వాత ఎన్ని ఎంఓయూలు దాని ద్వారా పరిశ్రమలు వచ్చాయని చెప్పడం కూడా జరగదు కనుక అవన్నీ ఒట్టొట్టి మాటలు. తర్వాత గబుక్కుని 21 లక్షలు ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పారు. అది ఏ బేసిస్ మీద చెప్పారన్నది కూడా ఎవరికి తెలియదు. గత సంవత్సరం ఎన్నోసార్లు చెప్పారు, ఇంతవరకు ఉద్యోగం రాలేదు. వారు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక జాబ్ అయి ఉంటే ఈరోజు మనకు దాదాపు 1 కోటి ఉద్యోగాలు వచ్చి ఉండాలా. ఇంతవరకు ఏమొచ్చాయన్నది కూడా ప్రభుత్వం ఒక్కసారి కూడా చెప్పలేదు కనుక అవన్నీ కేవలం ప్రజలు మభ్యపెట్టడానికి తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి మేము భావిస్తాం.